బాహుబలితో ప్రభాస్ కు వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ ని ఏ దర్శకులు పర్ఫెక్ట్ గా వాడుకోవడం లేదు. అంటే దర్శకధీరుడు రాజమౌళి బాహుబలిని ఎంత ప్రాణం పెట్టి తీశారో ఆ చిత్రాన్ని అంతే ప్రాణం పెట్టి ప్రమోట్ చేశారు. ఊరు వాడ తిరిగారు. ప్రతి లాంగ్వేజ్ ఆడియన్స్ కి ప్రభాస్ ని దగ్గర చేశారు. ఆ తర్వాత ప్రభాస్ తో చేసిన దర్శకులు ఎవరు అలా చేయలేకపోయారు. ప్రభాస్ సపోర్ట్ చేయడం లేదో లేదంటే దర్శకులు ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ సరిపోతుందని అనుకుంటున్నారో కానీ సాహో దగ్గర నుంచి కల్కి వరకు అదే జరుగుతుంది. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ ఈ సినిమాలన్నీ ప్రమోషనల్ ఈవెంట్స్ విషయంలో అభిమానులు ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తే మేకర్స్ మాత్రం కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ తోనే సరిపెట్టేశారు. ఇప్పుడు నాగశ్విన్ కూడా ప్రభాస్ కున్న క్రేజ్ చాలు, కల్కికి పెద్దగా ప్రమోషన్స్ చేయక్కర్లేదు అనుకుంటున్నాడో ఏమో కానీ ప్రభాస్ అభిమానులు మాత్రం కల్కి ప్రమోషన్స్ విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నారు. కల్కిని 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించి బుజ్జిని రోడ్డు మీదకి వదిలి చేతులు దులుపుకున్నారు. ప్రమోషన్స్ విషయంలో ఇంత సైలెంట్ గా ఉంటే ఎలా? కల్కి పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అని అందరూ కీర్తిస్తుంటే హాలీవుడ్ రేంజ్ లో ఉండాల్సిన కల్కి ప్రమోషన్స్ కోసం కనీసం చిన్న సినిమాలకు చేసినట్టు కూడా చేయట్లేదని ప్రభాస్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. Please subscribe to Jai Swarajya TV. 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 Please subscribe to Swaraj TV. Please sign in Ublade. Please sign up for Ublade. Ublade app sign in అవ్వండి, రక్తదానం చేయండి.